సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ నూతన కార్యవర్గ ఎన్నికల సమావేశం సంగారెడ్డిలోని వాసవి కన్యకాపరమేశ్వరి దేవాలయంలో ఆదివారం నిర్వహించారు. నూతన అధ్యక్షులుగా పటాన్ చెరుకు చెందిన బెజుగం శ్రీనివాస్, ప్రధాన కార్యదర్శిగా చీకోటి దయాకర్, కోశాధికారిగా మాసానిపల్లి మల్లికార్జున్, అదనపు ప్రధాన కార్యదర్శిగా పుల్లూరి ప్రకాష్ ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ముఖ్య అతిథిగా ఆర్యవైశ్య మహాసభ రాష్ట్ర ఉపాధ్యక్షులు తోపాజీ అనంత కిషన్ హాజరై మాట్లాడుతూ ఆర్యవైశ్యులు అన్ని రంగాల్లో ముందుకు సాగాలని చెప్పారు. ఎన్నికల అధికారిగా రాష్ట్ర కార్యదర్శి గంప శ్రీనివాస్, పరిశీలకులుగా రాష్ట్ర కార్యవర్గ సభ్యులు రత్నాకర్ వ్యవహరించారు. కార్యక్రమంలో వ్యవస్థాపక అధ్యక్షులు జూకంటి లక్ష్మణ్, తాజా మాజీ అధ్యక్షులు మునిగల మణిక్ ప్రభు, పట్టణ అధ్యక్షుడు కొంపల్లి విద్యాసాగర్, కార్యదర్శి నామ భాస్కర్ తదితరులు పాల్గొన్నారు. అధికారిగా శ్రీ గంపా శ్రీనివాస్ గారు, పర్యవేక్షకులుగా శ్రీ అయితే రత్నాకర్ గారు వచ్చి వారి ఆధ్వర్యంలో, మరియు మా బావ తోపాజీ అనంత కిషన్ గారు మాజీ గ్రంథాలయ చైర్మన్, ఆర్యవైశ్య మహాసభ ఉపాధ్యక్షులు, వారందరి ఆధ్వర్యంలో ఈరోజు సంగారెడ్డి జిల్లా ఎలక్షన్ జరిగింది. ఆర్యవైశ్య మహాసభ ఎలక్షన్ జరిగినవి. దానిలో బెజుగం శ్రీనివాస్ పటాన్ చెరుకు గారిని అధ్యక్షులుగా ఎన్నుకున్నారు. నేను ఇంతకుముందు ప్రధాన కార్యదర్శి చేశాను, మళ్ళీ అదే ప్రధాన కార్యదర్శి కంటిన్యూషన్గా శ్రీనివాస్ గారు పీరియడ్లో కూడా అదే కంటిన్యూషన్ పోస్ట్ చేయడానికి నాకు అవకాశం ఇచ్చినందుకు ప్రతి ఒక్కరికి మన ఆర్యవైశ్య మహాసభ సోదరులందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను.
మహాసభ సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య మహాసభ పక్షాన ఈరోజు సంగారెడ్డిలో జిల్లా ఎన్నికలు వేయడం జరిగింది కాబట్టి ఈ జిల్లా ఎన్నికల అధికారిగా గంప శ్రీనివాస్ గుప్తా గారు, జిల్లా పర్యవేక్షకునిగా ఈరోజు అయితే రత్నాకర్ గారు రావడం జరిగింది. ఇందులో ఎన్నికల నిర్వహణ సమయం ప్రక్రియలో ఈరోజు పటంచెరు వాస్తవ్యుడైనటువంటి బెజిగం శ్రీనివాస్ గుప్తా గారిని జిల్లా అధ్యక్షునిగా ఒకటే నామినేషన్ వచ్చింది కాబట్టి ఆ నామినేషన్ ప్రక్రియ పూర్తి అయిన తర్వాత జిల్లా అధ్యక్షునిగా ఎవరైతే ఎన్నికల అధికారిగా రావడం జరిగిందో అతను ఈరోజు జిల్లా అధ్యక్షునిగా ప్రకటించడం జరిగింది. మరి జిల్లా ఆర్యవైశ్య మహాసభ పటంచెరు రావడం అనేది మొదటి పర్యాయం ఇవ్వడం జరిగింది. ఆల్ఫాబెట్ మాటలు వస్తుంది కాబట్టి ఈసారి సంగారెడ్డి కాన్స్టిట్యున్సీలో భాగంగా సంగారెడ్డి జోన్కి వచ్చింది కాబట్టి పటంచెరు వాస్తవికంగా ఈరోజు బెజిగం శ్రీనివాస్ గుప్తా రావడం ఎంతో సంతోషం. మరి పటంచెరు రామచంద్రపురం మొట్టమొదటిసారి అధ్యక్ష పదవి రావడం, మరి వారి జిల్లాలో ఇప్పటివరకు జిల్లాలో అన్ని కార్యక్రమాలు వైశ్యులై అత్యంత గణనీయంగా జరిగింది. వారు కూడా జిల్లాలో అన్ని కార్యక్రమాలు భవిష్యత్తులో బాగా చేస్తాడని చెప్పి అనుకుంటూ మరి ఈ కార్యక్రమం నిర్వహణకు చేయడానికి వచ్చిన సిద్దిపేట వాస్తవ్యుడు గంప శ్రీనివాస్ గారు మాట్లాడవలసిందిగా కోరుతున్నా. మా కులదైవం శ్రీ కన్యకా పరమేశ్వరి అమ్మవారి సన్నిధిలో సంగారెడ్డి జిల్లా ఆర్యవైశ్య సంఘం అధ్యక్ష ఎన్నికలు ప్రశాంత వాతావరణంలో జరగడం జరిగింది. ఈ కార్యక్రమానికి ఎన్నికల అధికారిగా గంప శ్రీనివాస్ అన్న గారు, పర్యవేక్షకులుగా అయితే రత్నాకర్ అన్న గారు మరియు రాష్ట్ర ఉపాధ్యక్షులు మాజీ గ్రంథాలయ చైర్మన్ తోపాజీ అనంతకిషన్ అన్న గారు, వ్యవస్థాపక అధ్యక్షులు జూకంటి లక్ష్మణన్న గారు, సంగారెడ్డి జిల్లా అధ్యక్షులు మాణిక్య ప్రభు గారి సమక్షంలో జిల్లా ఆర్యవైశ్య సంఘ సభ్యుల సమక్షంలో అధ్యక్ష ఎన్నికలో నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకోవడం జరిగింది. ఈ ఏకగ్రీవంగా ఎన్నుకోవడానికి సహకరించిన ప్రతి ఒక్క ఆర్యవైశ్య బంధువులు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటూ, వారు ఏ విధంగా అయితే నాపై నమ్మకం ఉంచి నన్ను ఏకగ్రీవంగా ఎన్నుకున్నారో సంగారెడ్డి జిల్లాలో పార్టీలకు అతీతంగా అందరినీ కలుపుకొని అందరికీ ఎలాంటి ఇబ్బందులు ఉన్నా అన్నిటిలో కూడా నేను వాళ్లకు తోడుగా ఉంటానని చెప్పి తెలియజేస్తూ, ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు నాకు ఈ బాధ్యతను నేను సక్రమంగా నిర్వహిస్తానని తెలియజేస్తూ ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. జై వాసవి.